తులసి గబార్డ్ రిజిగ్నేషన్ గురించి మనం మాట్లాడాలి సార్. తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఆమె ఎందుకని రిజైన్ చేస్తారు? అఫ్ కోర్స్ మనం ఊహించని పరిణామం ఏం కాదు. మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నదే. తులసి గబార్డ్ కూడా ఏదో క్షణంలో ఆమె ఈ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉందని మీరు కూడా ఇంతకు ముందు చెప్పారు స్పెసిఫిక్ గా. అయితే ఆమె చెప్పిన రీజన్ ఏంటి అని అంటే ఏదో భర్త అనారోగ్యం అని ఇంకోటి ఏదో చెప్తున్నారు. బట్ అంతా బాగానే ఉంది, కాకపోతే నేను తప్పుకుంటున్నానని ఇస్తున్నది. ఇది దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి ఒకసారి చెప్తారా? 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, తులసి గబార్డ్ చాలా సిన్సియర్ గా పనిచేసింది. ఆవిడ కేపబిలిటీ ఉందా లేదా అది వేరే చర్చ. సిన్సియర్ గా పనిచేసింది. వచ్చిన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ గానే ఆవిడ ప్రజెంట్ చేసింది కాంగ్రెషనల్ కమిటీస్ లో కానీ చర్చలో అంతా కూడా. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న నరేటివ్, డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఈ మనకు వార్ మాంగరింగ్ యుద్ధ పిపాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి నేరేటివ్ కి చాలా భిన్నంగా ఆవిడ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్, ఇరాన్ మా మీద దాడి చేయబోతోంది, ఇట్ ఇస్ అన్ ఇమ్మినెంట్ థ్రెట్ అన్న పదాలు వీళ్ళు వాడారు. రెండవది, వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వారాల దూరంలోనే ఉన్నారు అనేది రెండవ నేరేటివ్. ఈ రెండింటిని ఆవిడ తిరస్కరించింది. ఇరాన్ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం లేదు, పైపెచ్చు పాకిస్తాన్ లాంటి దేశాలు మనకు ప్రమాదము, వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ తయారు చేసుకుంటున్నారని ఆవిడ చెప్పింది. రెండోది, ఆవిడ ఏం చెప్పిందంటే ఇక్కడ మనకు న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించి వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవట్లేదు, న్యూక్లియర్ బాంబు తయారు చేసే దిశగా ఇరాన్ ఎటువంటి చర్యలు చేయట్లేదు. జూన్ లో మేము చేసిన దాడుల తర్వాత ఆవిడ కూడా డొనాల్డ్ ట్రంప్ పదమే వాడింది, వాళ్ళ న్యూక్లియర్ శక్తి ఒబ్లిటరేట్ అయిపోయింది, ఇవి చెప్పింది ఆవిడ. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈసారి రెండోసారి యుద్ధం చేయడం మొదలు పెట్టేసరికి కాదు వాళ్ళు న్యూక్లియర్ యుద్ధం చేయబోతున్నారు, న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోబోతున్నారని ఒక నెరేటివ్ పెట్టాడు కదా. ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆధారంగా చాలా స్పష్టంగా చెప్పింది, డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా చెప్పింది, డొనాల్డ్ ట్రంప్ యొక్క నెరేటివ్ వ్యతిరేకంగా చెప్పింది. తర్వాత ఆవిడని కంగ్రెషనల్ హియరింగ్ లో అడిగారు, మరి మన దేశానికి ఇమ్మినెంట్ థ్రెట్ ఉందా లేదా అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా నిర్ణయిస్తాయి అని చెప్తే ఆవిడ దాన్ని దాటేసి ఏం చెప్పింది, ఈ నిర్ణయం ప్రెసిడెంట్ నిర్ణయం, మాది కాదు అని చెప్పింది. అంటే దేశానికి థ్రెట్ ఉందా లేదా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పదు, ప్రెసిడెంట్ డిసైడ్ చేసుకుంటాడని చెప్పి వదిలేసి అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. లేదు, అవును థ్రెట్ ఉంది అని చెప్పాలి. చెప్పలేదు కానీ డొనాల్డ్ ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు, ఈవిడని తీసేయాలని చెప్పి చాలా కాలంగా చూస్తున్నాడు. ఆవిడ మర్యాదగా ఆవిడ తప్పుకుంది. కానీ ఒక ప్యాటర్న్ చూస్తున్నాం, వివేక్ రామస్వామి డాజ్ లో చేరవలసింది, వివేక్ రామస్వామి తప్పుకున్నాడు, చేరలేదు. ఈరోజు తులసి గబార్డ్ తీసేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ లైన్ మనకు తెలుసు కాష్ పటేల్ తీసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అంటే వైట్ మెగా సపోర్టర్స్, తెల్ల జాతి వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు టాలరేట్ చేయట్లేదు, వీళ్ళందరినీ తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక రేసిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఆవిడ డెమోక్రాట్, సోకాల్డ్ లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ నుంచి వచ్చి రిపబ్లికన్ చేరింది ఆవిడ. సో ఆవిడ భావజాలం అనేది రిపబ్లికన్ ఎక్స్ట్రీమ్ భావజాలం లేదు ఆవిడకి, లిబరల్ గానే ఉంది ఆవిడ, బట్ డెమోక్రాట్స్ లో ఉన్న చెత్తగా వ్యతిరేకంగా ఆవిడ నిలబడింది. కాబట్టి ఆవిడ ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారపూరితమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఇమ్మడలేదు, అందుకనే ఆవిడని తీసేసేటువంటి ప్రయత్నం చేశారు. సరే, రిపబ్లికన్స్ ఏం చెప్తారంటే ఆవిడ ఇన్కాంపిటెంట్, ఆవిడకి ఇంటెలిజెన్స్ ఏం చేయలేకపోయింది, ఆవిడకి అనుభవం లేదు, ఇటువంటివో వీళ్ళ దృష్టిలో వీళ్ళు మాట్లాడతారు. కానీ ఎవరు కాంపిటెన్స్ ఉన్నారని ఎవరు చెప్తారు? అంతకంటే ముందున్న వాళ్ళు పెద్ద కాంపిటెన్స్ ఆవిడందరూ. కాబట్టి ఎనీవే అదొక నెరేటివ్. అది అల్టిమేట్ గా ఆవిడ ఈరోజు రిజైన్ చేయవలసిన పరిస్థితి. ఆవిడ మర్యాదను కాపాడుకోవడానికి కోసం ఆవిడ హుందాగా వెళ్ళిపోయింది. అది నా భర్తకు క్యాన్సర్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ బహుశా వీళ్ళందరూ కూడా అంటే చాలా యంగ్, వీళ్ళందరూ వయసులో చాలా తక్కువ వయసు ఉన్నవాళ్ళు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ హయాం ఆయన పరిస్థితి అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళకి ఛాన్సులు వస్తాయి. జేడీ వ్యాన్స్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టి జేడీ వ్యాన్స్ కూడా అన్పాపులర్ అవుతున్నాడు. జేడీ వ్యాన్స్ పోయి అన్పాపులర్, ఇంకా యంగర్ జనరేషన్ లో రిపబ్లికన్స్ లో పాపులర్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? సో అప్పుడు వీళ్ళకి ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బహుశా ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు. అందుకని వీళ్ళందరూ లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయినటువంటి 3వ 4వ పెద్ద దిగ్గజ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే తులసి గబార్డ్. మన కెంట్ వెళ్ళిపోయారు గతంలో, అలాగే పామ్ బాండింగ్ తీసేశాడు ఆయన. ఇలా చాలా మంది వాళ్ళ మెల్లిమెల్లి వెళ్ళిపోతున్నారు. యుద్ధం కనుక ఆగిపోయిందంటే కనుక చాలా హెడ్స్ రోల్ అవుతాయి. బహుశా పీట్ హెగ్సిస్ని కూడా తీసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. చూద్దాం. ఇది డొనాల్డ్ ట్రంప్ నైజం. అది మీ మైసెల్ఫ్ 100% లాయల్టీ. చట్టానికి కానీ దేశానికి కానీ లాయల్టీ ఉండడానికి వీల్లేదు, డొనాల్డ్ ట్రంప్కే లాయల్టీ ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.